క్యాబిన్మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనం చెన్నైలో ఉన్నాం అనమాట. సో మీ అందరికి తెలిసిందే, చెన్నైలో ఉంటే ఎప్పటికప్పుడు 24 క్రాఫ్ట్ కి సంబంధించిన ప్రతి టెక్నీషియన్ కూడా మళ్ళీ ఒకసారి మన కెమెరాకి పరిచయం చేసి వాళ్ళ మంచి మంచి గోల్డెన్ డేస్ గురించి, వాళ్ళ అనుభవాల గురించి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాం. ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందుకు రాని వాళ్ళు కూడా చాలా మంది, కొన్ని వందల మంది సుమన్ టీవీ ద్వారా మళ్ళీ వీళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారా, మంచిగా ఫ్యామిలీతో ఉన్నారా, అసలు ఎలా ఉన్నారో ఏంటో తెలియని వాళ్ళని కూడా మనం చాలా మందిని పరిచయం చేసుకుంటూనే వచ్చాం మళ్ళీ సుమన్ టీవీ ద్వారా. సో అదే కోవలో ఇప్పుడు నేను ఒక గొప్ప కొరియోగ్రాఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అన్ని కాదండి, అన్ని కూడా సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పుకోవచ్చు. రాజమౌళి గారికి, తేజ గారికి, ఈ డైరెక్టర్ ఆ డైరెక్టర్ అని కాదు, ప్రతి డైరెక్టర్ కి ఆయన చాలా ఇష్టమైన డాన్స్ మాస్టర్ అన్నమాట. ఒకప్పుడు శివశంకర్ మాస్టర్ గారు పేరు ఉండటం వల్ల ఆయన పేరు చెప్పగానే శివశంకర్ మాస్టర్ ఏమో అనుకుంటారు అందరూ కూడా. బట్ శంకర్ మాస్టర్ చాలా పెద్ద కొరియోగ్రాఫర్, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, కానీ బట్ పీపుల్ కి అయితే చాలా మంది తెలియదు శంకర్ మాస్టర్ గొప్పతనం, ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన సాంగ్స్. సో అలాంటి గొప్ప కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ శంకర్ మాస్టర్ గారి ఇంటికి వచ్చానమాట. ఆయన సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ ఏంటి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మీ అందరికీ గుర్తునే ఉంటుంది, లాస్ట్ ఇయర్ ఫుల్ వైరల్ అయింది. వాళ్ళ పాప కూడా రవి గారిని, ప్రొడ్యూసర్ రవి గారిని చేసుకుంది అని చెప్పేసి ఫుల్ ట్రోల్ చేశారు. ఎందుకు ఆయన చేసుకుంది, డబ్బు కోసం, లవ్ గా ఉంటారు కదా, దాని గురించి చాలా మంది ట్రోల్ చేశారు. ఆ టైంలో నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. బట్ ఆయన కూతురే అనమాట శంకర్, మంచి సీరియల్ యాక్ట్రెస్ ఆ అమ్మాయి. ఇక్కడ ఒకసారి శంకర్ మాస్టర్ ఇంటికి వెళ్ళి లోపల అవార్డ్స్ కొంచెం చూద్దాం. శంకర్ మాస్టర్ గారి ఇంటి లోపలికి వచ్చాం. మీకు కనిపిస్తుంది కదా, నేను చెప్పాను బిఫోర్, ఒక సీరియల్ యాక్ట్రెస్ లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకొని ఫుల్ వైరల్ అయిపోయారు ఈ జంట అని చెప్పేసి. వాళ్ళ పాప ఇక్కడ మంచి యాక్ట్రెస్ సాంగ్ కూడా. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి శంకర్ మాస్టర్ గారికి సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి, చూడండి. ఇక్కడ చూడండి బాహుబలి. ఇది శంకర్ మాస్టర్ గారు ఫ్యామిలీకి సంబంధించిన గ్యాలరీలో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి, సో పైన ఇక్కడ శంకర్ మాస్టర్ గారి ఫ్యామిలీ కంప్లీట్ గా ఉంది, మీరు చూడొచ్చు. సో శంకర్ మాస్టర్ గారి అబ్బాయి, గుడ్ నేమ్ కిరణ్. సో మీరు డాన్స్ మాస్టరా? లేదండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. సో ఇది మీ కంప్లీట్ ఫ్యామిలీ. ఓకే. అక్క పేరు ఏదో ఉంది, మహాలక్ష్మి గారు. ఎస్ ఎస్. ఇక్కడ మంచి యాక్ట్రెస్ కదా అక్క, సీరియల్స్ అవన్నీ చేస్తుంటారు. ఓకే, సూపర్. అమ్మ. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. సో శంకర్ మాస్టర్ గారు అబ్బాయి ఫస్ట్ టైం స్క్రీన్ కనిపించడం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆయన. సో నాన్నగారు పైన ఉన్నారా? యా ప్లీజ్. చూడండి శంకర్ మాస్టర్ కి సంబంధించిన కొన్ని ఇమేజెస్. హౌ మాస్టర్? చాలా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్ మిమ్మల్ని. చూడండి హీరో లాగా ఉన్నారు ఆయన. ఎవరన్నా సన్నని చెప్తే నమ్ముతారా? శంకర్ మాస్టర్ గారి ఇంటికి ఎట్టకెళ్ళకి వచ్చేసాం. మాస్టర్, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ తెలుగు ఇంటర్వ్యూ. ఆల్మోస్ట్. సో ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు తెలుగు ఆడియన్స్ కి? థ్యాంక్ యూ సో మచ్. సో అమ్మ నాన్న మాస్టర్? మై మదర్, ఫాదర్. ఓకే. సో ఇద్దరు ఇప్పుడు లేరు? ఓకే. సో వచ్చేటప్పుడు మీవి కొన్ని మెమంటోస్ చూసాం మాస్టర్. కానీ తెలుగులో మీరు ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారు ఓవరాల్ గా ఇప్పటికి? మోర్ దెన్ 1000 ఫిల్మ్స్. 1000 ఫిలిమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే. సో మీకు బాగా పేరు తెచ్చిన ఒక 4-5 సాంగ్స్ అంటే ఏమని చెప్తారు? రీసెంట్ బాహుబలి ఇంటర్వల్ బ్లాక్. ఓకే. కార్నేషన్, అది బాహుబలి 1 లో దీవరా. ఓకే. RRR లో దోస్తి. అఖండ ఫుల్ ఫిల్మ్ ఆల్మోస్ట్ మొత్తం మీరే కదా? ఒక సాంగ్ చేయలే. ఓకే. ఇప్పుడు అఖండ 2 జరుగుతుంది, రాజమౌళి గారిది జరుగుతుంది. ఓకే. సో ఇన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి ఎందుకు ఇంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు?
నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం కష్టం, చేత కాదు. చేత కదా మీరు చేసిన సక్సెస్ఫుల్ సాంగ్స్ గురించి కదా మేము అడిగేది. ఎస్, మీ మాటల్లో మీ ఫ్యామిలీ ఇమేజెస్ కొన్ని మీ మాటల్లో చెప్తారు ప్లీజ్. మాస్టర్ మీ గ్రాండ్ సన్ గ్రాండ్ సన్ మహాలక్ష్మి గారు అబ్బాయి. అవును. ఓకే, చాలా క్యూట్ గా ఉన్నాడు. సో నెక్స్ట్ హీరోనా? ఏమో తెలియదు. ఓకే, ఇది ఏ సాంగ్ వెళ్ళినప్పుడు? ఇది 2-3 సార్లు వెళ్ళా, అందుకే గుర్తులేదు. ఓకే, ఇల్లు చాలా సింపుల్ గా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. చెన్నైలో నాకు బాగా నచ్చేది, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ చాలా సింపుల్ గా ఉంటది లివింగ్. హడావుడి ఉండదు, నో సెక్యూరిటీస్, నో హడావుడి, నో డాగ్స్. డాగ్ ఉంది బట్ అది ఫ్రెండ్లీ. ఓకే, సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో బాహుబలిది, బాహుబలిది ఒకటి ఎందుకు అంత స్పెషల్ గా అక్కడ పెట్టుకున్నారు? ఏం లేదు, అది ఇక్కడ పంపించారు, మీతంతా అక్కడే హైదరాబాద్ లో ఇస్తారు. ఓకే, ఇది మాత్రం ఇక్కడ తెచ్చి ఇచ్చారు. ఓకే ఓకే, సో హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఇంట్లో ఉంటారు. అవును, అక్కడ. సో మీ తెలుగు సంబంధించిన అవార్డ్స్ అన్ని అక్కడే ఉంటాయి. అవును, మోస్ట్లీ. ఓకే, సో అఖండ, వీరసింహారెడ్డి అంతా అక్కడే ఉంది. ఓకే, సో మీరు సాంగ్ కంపోజ్ చేయాలంటే చెన్నైలో కంపోజ్ చేసుకుని అక్కడికి వస్తారు? అలా ఏం కాదు, అక్కడ కూడా వెళ్ళి కంపోజ్ చేస్తా. ఓకే, వెళ్ళినప్పుడు ఒక 2 days ముందు వెళ్ళి అక్కడ చేసుకొని కంపోజ్ చేసుకుని అలా షూట్. ఓకే, సో ఇంట్లో ఎక్కడ చూసినా కానీ మీ పిల్లల కన్నా మీ గ్రాండ్ సన్ తోనే ఎక్కువ పిక్స్ ఉన్నాయి. అంత అటాచ్మెంట్. నేమ్ ఏంటి మాస్టర్? సచిన్. సచిన్. ఓకే, సో ఇది మీ ఫ్యామిలీ. సో లవ్ మ్యారేజా? అవును. మేడం కొరియోగ్రాఫరా? లేదు, అప్పుడు డాన్సర్. మ్యారేజ్ అయిన తర్వాత మానేసాం. ఓ, మీ దగ్గర డాన్సర్? మేమిద్దరు డాన్సర్స్. ఇద్దరు డాన్సర్స్. ఓకే, ఆ తర్వాత నేను అసిస్టెంట్ గా ఉన్నా, ఆ తర్వాత మాస్టర్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తే 40 years మాకు మ్యారేజ్ అయిపోయి. ఓకే, సో తను మీ వైఫ్ అయిపోయారు, మీరు మాస్టర్ అయిపోయారు. అవును, టాలెంట్ దొక్కేసారు పాపం. సూపర్. పేరేంటి? విజయ్ కుమారి. విజయ్ కుమారి గారు. అసలు అది మేము ఇప్పుడు అన్ని చాలా సినిమాలలో కొరియోగ్రాఫర్స్ విజయ్ కుమార్ అని చూసేవాళ్ళం. మిస్ అయ్యారు అన్నమాట. ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. ఓకే, షూటింగ్ లో ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అందువల్ల ఓకే స్టాప్ చేస్తా. ఎలా మెయింటైన్ చేస్తారు మాస్టర్? అసలు ఇంత స్లిమ్ గా ఉన్నారు. ఎక్సర్సైజ్. ఓకే, ఎవ్రీడే మార్నింగ్ 4 to 5 సైక్లింగ్. తర్వాత 5 to 6 మా మనోడిని తీసుకుని సైక్లింగ్ వెళ్తా. ఓకే, మా మనోడితో సాటర్డే సండేస్ హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, ఓకే, హోవర్ బోర్డు, ట్రంపోలిన్. సో ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు? 42 years. 42. మీకు ఎంత ఏజ్ ఉన్నప్పుడు వచ్చారు? 19 years అలా. 61. 61 years లో కూడా చూడండి మాస్టర్ ఎంత అందంగా, స్లిమ్ గా, స్ట్రాంగ్ గా. చూడండి, బైసెప్స్ పెట్టండి మాస్టర్. సూపర్. మాస్టర్, ఇది మీరుండే ప్రైవేట్ ప్లేసా? అలా కాదు, మా ఫ్యామిలీ ఉండే ప్రైవేట్ ప్లేస్ అంతే. సూపర్. సో ఇది ఒక బెడ్రూమ్. చూడండి, మనవడు అంటే ఎంత ప్రేమో మాస్టర్. ఉండొచ్చు అసలు టూ మచ్ ప్రేమ మాస్టర్ ఇది. బెడ్షీట్ లో కూడా బెడ్షీట్ ని డిజైన్ చేయించుకున్నారు ఆయన వాళ్ళ మనవడితో. నా తాత కూడా చెల్లం. వాడు ఇచ్చినాడు నాకు, గిఫ్ట్ ఇచ్చాడు. ఓకే, ఈవెన్ పిల్లర్స్ లో కూడా నాకు తెలిసి ఇది చూసిన తర్వాత చాలా మంది తాత మనవళ్ళు ఇలా చేయించుకుంటారు. అంత నీట్ గా డిజైన్ చేయించుకున్నారు. ఆ క్లాక్ వాడిది. మా పాప 1 year. ఇదా? 87 లో. సేమ్ పాపలాగే ఉన్నాడు. టిట్టో. ఇది ఇక్కడ మాస్టర్ గారు చూడండి ఎంత ఇప్పుడు కూడా అందంగా ఉన్నారు అనుకోండి. ఎంత ఎంగులో ఉన్నప్పుడు అది. ఇది 50th year బర్త్డే. ఓకే, ఇదంతా లవర్స్ ఇచ్చారా మాస్టర్? మా వైఫ్, అబ్బాయి, అమ్మాయి, మా మనవాడు. ఓకే, లవ్ యూ డాడ్. వాళ్ళది ఇవన్నీ. ఓ సూపర్. 11 years అయింది ఇచ్చేది. ఓ సూపర్. సో మాస్టర్ పెళ్లి ఫోటో కనిపిస్తుంది చూడండి అక్కడ మీకు. అక్కడ మాస్టర్ పెళ్లి ఫోటో. మాస్టర్ మార్నింగ్ లాగానే మ్యారేజ్ ఫోటో చేస్తారా? ఎంత అదృష్టవంతురాలు చూడండి. ఇక్కడ లేవటం ఆదర్శం. ఇక్కడ ఫస్ట్ ఫోటో, అక్కడ సెకండ్ ఫోటో అన్నమాట. సూపర్ మాస్టర్. నిజంగా సింపుల్ గా నీట్ గా డిజైన్ చేసుకున్నారు ఉన్న దాంట్లోనే, హడావుడ్ లేకుండా. సో ఇక్కడ ఒక బాల్కనీ. సో హ్యాపీ. సో ఇది శంకర్ మాస్టర్ గారి ఇల్లు. మాస్టర్ పూజ ఎక్కువ ఎవరు చేస్తారు? ఇక్కడ నేను చేస్తాను, మా వైఫ్ కింద చేస్తాను. కింద ఒక సెటప్ దేవుడిది.
Hmm. తను కొంచెం నీ ప్రాబ్లం వచ్చిందని నేను చేస్తాను 4:30 పూజ చేస్తారు రోజు. బ్రహ్మ ముహూర్తం. అవునవును. నిజంగా చాలా మంది అడిగారు, మీరు చాలా మంది కొరియోగ్రాఫర్స్ చేశారు, డాన్స్ మాస్టర్స్ చేశారు, కానీ శంకర్ మాస్టర్ గారిని మర్చిపోయారు రోషన్ గారు అని చాలా మంది మెయిల్స్ చేశారు, ఎస్పెషల్ ఆయన గురించి. ఎందుకంటే ఆయన చేసిన సాంగ్స్ అలాంటివి కాబట్టి, ఆయన సాంగ్స్ థియేటర్లో చూస్తే విజిల్ అయ్యి ఆడియన్ ఉండరు అనమాట. అలాంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు మనకి. అండ్ ఆయన హిట్ లిస్ట్ గురించి ఆయన మాటల్లో తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మందికి ఇంటర్వ్యూ చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ శంకర్ మాస్టర్.